మీరు ప్రజలకు మోసం చేస్తా ఉన్నారు. నేను అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కింద రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తారన్నారు. ఈరోజు ఏమైపోయిందని అడుగుతా ఉన్నాం. అందుకే ఈరోజు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలను కలుపుకొని, నాయకులను కలుపుకొని, రైతులను కలుపుకొని ఈరోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మెమరాండం ఇస్తాకొస్తే కలెక్టర్ గారు ఏమో కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. అధికారులు వచ్చి మెమరాండం తీసుకోమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం, వాళ్ళు వస్తూ ఉన్నారు. దాంట్లో ఏ తారతమ్యం లేదు. అయితే ఇక్కడ మేము ప్రయాణం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అనేక అవాంతరాలు నడుస్తూ ఉన్నాయి. గమనించాలా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉత్తర విస్తారకు వస్తూ ఉంటే మమ్మల్ని పోలీసు వారు ఆపటం, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మా యొక్క రైతులను కాపాడుకోవటానికి మేము వెళ్తా ఉంటే అడ్డంకులు కల్పించడం, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నాం. నిజంగా రైతుకి కోపం వస్తే రైతుకు కన్నీరు మీకు శాపంగా పోతుంది. అందుకని మేము అడిగేది, మీరు ఇస్తారన్న 20,000 రూపాయలు ఎకరాకి తక్షణమే రైతుకి ఇవ్వండి. 2 ఖరీఫ్ పంటలు, రబీ పంట 2 అయిపోయినాయి. ఈరోజు పంట చేతికి వస్తే రైతు అమ్ముకోవటానికి అవకాశం లేకుండా మేము ఉన్నప్పుడు 75 కేజీలకు 2,000 రూపాయలు రైతుకి ఇంటి దగ్గరకు వచ్చి ఈ క్రాప్ చేయించి రైతుకి ఎక్కడా నష్టం లేకుండా చివరికి గోనె సంచులకి, హమాలీ ఛార్జీలకి ఈరోజు ట్రాన్స్పోర్ట్ కూడా డబ్బులు ఇచ్చి ఎక్కడ ఒక్క గింజ కూడా లేకుండా కొన్నాం. మీరు ఎందుకు కొనలేకపోతా ఉన్నారు? మీ మంత్రులు చెప్తా ఉన్నారు కదా, మీరు మెసేజ్ పెడితే కొంటామని. ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా మీరు కొన్నారని అడుగుతా ఉన్నాం. ఎందుకు కొనలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. 1,300 రూపాయలకి దళారీలు వచ్చి కొంటా ఉంటే అది కూడా ఇష్టం ఉంటే కొంటారు, లేకపోతే లేదు. తేమ శాతాన్ని 25% అన్నారు. ఎక్కడన్నా జరుగుతూ ఉందని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుజ్వలంగా మున్నెన్నడూ లేని విధంగా అందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి కథం తొక్కే పరిస్థితి తీసుకొచ్చారంటే మీ చేతగారితనానికి నిలువుటద్దం. ఈరోజు ఈ మెమరాండాన్ని మేము సమర్పించబోతా ఉన్నాం. గౌరవనీయులైన కలెక్టర్ గారికి బాపట్ల జిల్లా అన్నదాతల కండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయ్యా, రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సూపర్ 6 హామీలు ఒకటైనా అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి పార్టీ నేతలు చెప్పారు. మేనిఫెస్టోలో ఈ హామీ ప్రముఖంగా ప్రచారం చేశారు. కానీ 6 నెలలు గడిచిపోతా ఉన్నా అన్నదాతలకు ఊరట లభించలేదు. పెట్టుబడి సాయం అందకపోగా రైతులు అప్పుల పాలవుతా ఉన్నారు. 2 రూపాయల నుంచి 5 రూపాయలు, 10 రూపాయల చొప్పున అధిక వడ్డీలు చెల్లించి అప్పులు తెచ్చి పంట పెట్టి ఈరోజు వాళ్ళ దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న రైతు భరోసా పూర్తిగా మీరు రద్దు చేశారు. ఖరీఫ్ అయింది, రబీ కూడా ప్రారంభమైంది. అయినా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందలేదు. కనీసం ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. రైతులు తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. అప్పో సప్పో చేసి పంటలు పండించిన అన్నదాతలు పంట అమ్ముకుందామంటే కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. మద్దతు ధర ఏ దశలోనూ దక్కడం లేదు. 75 కేజీల బస్తా ధాన్యం కనీసం మద్దతు ధర 1,775 అయితే కూటమి పాలనలో ఈరోజు 1,300 లోపే దక్కుతూ ఉంది. బస్తాకు 400 నష్టం వాటిల్లుతూ ఉంది. దళారీల వ్యవస్థ ప్రభుత్వమే దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉంది. ఈ స్థితిలో, దిక్కులోని స్థితిలో రైతన్న అయిన కాడికి అమ్ముకుంటూ ఉసూరుమంట అయ్యో లక్షణాలంటి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా ఉన్నాడు. అకాల వర్షాల వల్ల రంగుమాడిన తడిచిన ముద్దైన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తూ ఉంది. తేమ పేరుతో లెక్క వేసి రైతులు మరింత ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. ఉద్యోగులు, అధికారులపై నెపం నెట్టి ప్రభుత్వం తప్పించుకునే స్థితిలో ఉంది. వర్షాలు వస్తాయని ముందు సమాచారం ఉన్నా ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి సహాయం అందలేదు. కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని తరలించడానికి సరిపడా గోనె సంచులు రవాణా చేయడానికి వాహనాలు సమకూర్చలేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా అనేక ప్రాంతాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఆ కారణంగా అనేక ప్రాంతాల్లో ధాన్యం తడిచిపోయింది. ఇప్పుడు వీటి కొనుగోలు కోసం ఎవరు ముందుకు రావట్లా. ప్రభుత్వం నుంచి రైతులు ఆదుకునేలా తడిచిన రంగుమారిన ధాన్యం నిబంధనలు సడలిస్తూ మార్గదర్శకాలు పంపించలేదు.
అసలు దీనిపై పట్టి ప్రభుత్వం ఏం చేస్తా ఉందో అర్థం కావటం లేదు. మరోవైపు గత ప్రభుత్వంలో దేశంలోనే ఒక విప్లవాత్మకమైన అమలు చేసిన ఉచిత పంటల పథకాన్ని ఈరోజు రద్దు చేశారు. దీనిపై రైతుల నుంచి కానీ ఆయా సంఘాల నుంచి కానీ ఎలాంటి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్రీమియంను రైతులే కట్టుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇది రైతులకు మరింత భారం అవుతుంది. పంటల బీమా రాష్ట్రంలో చాలామంది రైతులకు లభించే అవకాశం లేకుండా పోయింది. తద్వారా తుఫాన్లు, అకాల వర్షాలు, కరువులు అధికంగా ఉండే రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. రైతులకు నష్టం చేస్తున్న ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలా. రైతు భరోసా వెంటనే ఇవ్వడంతో పాటు ధాన్యం కొనుగోలులో రైతులకు ఆదుకునేలా చర్యలు తీసుకోవాలా. పంటల బీమాను పునరుద్ధరించాలా. మా డిమాండ్స్: తక్షణమే రైతుకు పెట్టుబడి సాయం ఏడాదికి 20,000 ఇవ్వాలా. సూపర్ 6 హామీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలా. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే. దళారీ వ్యవస్థ తొలగించాలా. రంగుమారిన ధాన్యాన్ని కొనాలా. తేమ లెక్కల్లో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలా. ఉచిత పంటల బీమాను రైతుపై అదనపు భారం మోసే చర్యలను మానుకోవాలి. ఈ మెమరాండాన్ని ఈరోజు బాపట్ల జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల యొక్క సమన్వయకర్తలు, నాయకులు, మరి ముఖ్యంగా రైతులను కలిపి తీసుకొని వచ్చి అధికారులకు ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి, రైతులకు, కార్యకర్తలకు, నాయకులకు, సమన్వయకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను శిరసావహించిన ప్రతి ఒక్కరికి